సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్. సో ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి మెగా డిఎస్సి గురించి ఈ వీడియోలో క్లారిటీగా డిస్కస్ చేద్దాం. సో మనకి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టిందన్నమాట. సో దీంట్లో ముఖ్యంగా మనకి ఏంటంటే 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చేందుకు మెగా డిఎస్సి నిర్వహించాలని నిర్ణయించింది. సో ఏప్రిల్ 20వ తేదీ అనగా ఈరోజు మెగా డిఎస్సి నోటిఫికేషన్ను విడుదల చేయనున్నారు. సో ఉపాధ్యాయ అభ్యర్థులందరూ ఏప్రిల్ 20వ తేదీ నుండి అనగా ఈ రోజు నుంచి మే 15వ తేదీ వరకు ఆన్లైన్లో మీ యొక్క అప్లికేషన్లను దరఖాస్తు చేసుకోవచ్చు అన్నమాట. సో మనకి జూన్ 6వ తేదీ నుండి జూలై 6వ తేదీ వరకు సిబిటి విధానంలో, సిబిటి అంటే తెలుసు అందరికీ, కంప్యూటర్ బేస్డ్ టెస్టుల విధానంలో మనకి పరీక్షలు నిర్వహిస్తారు. సో ఈ మెగా డిఎస్సి 2025 పరీక్షలకు సంబంధించి పూర్తి సమాచారం కోసం గవర్నమెంట్ ఆఫీషియల్స్ పంపించేటువంటి జీవోలను ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉన్నామన్నమాట. దాంతో పాటుగా ఉపాధ్యాయుల పోస్టుల వివరాలు, అంటే ఏ జిల్లాలలో ఏ పోస్టులు ఎన్ని పోస్టులు ఉన్నాయో ఇట్లా మొత్తం మనం తెలుసుకుందాం ఈ వీడియోలో క్లారిటీగా. సో ఈ పరీక్ష షెడ్యూల్ ఎప్పుడు ఉంటుంది, మనకి సిలబస్ ఎలా ఉంటుంది, ఇందులో క్లారిటీగా ఉంటుందన్నమాట. సో మనకు డిస్ట్రిక్ట్ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయండి మనకి. సో ముందుగా మనకి ఇక్కడ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో ఎస్ఏ లాంగ్వేజ్లో మనకి 37 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్ఏ హిందీలో 11 వేకెన్సీస్, ఎస్ఏ ఇంగ్లీష్లో 65. సో టోటల్గా మనకు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో 458 పోస్టులు ఉన్నాయన్నమాట. అదే విజయనగరం డిస్ట్రిక్ట్లో, సో ఇది ఓన్లీ ఉమ్మడి జిల్లాలకు మాత్రం అన్నమాట. సో మనకు జిల్లాలు డివైడ్ చేశారు కదా, 13, 26 చేశారు కదా. సో ఈ వేకెన్సీస్ అనేవి మనకి ఉమ్మడి జిల్లాల వారీగా రిలీజ్ చేశారు. సో ఇక్కడ విజయనగరంలోకి వచ్చేసి 446 పోస్టులు, విశాఖపట్నం 734, ఈస్ట్ గోదావరి 1241, వెస్ట్ గోదావరి 1035, కృష్ణా డిస్టిక్ 1208, గుంటూరు 1143, ప్రకాశం 629, ఎస్పీఎస్ నెల్లూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు 668, చిత్తూరు 1473, కర్నూలు 2645. సో మనకి ఇక్కడ అన్ని జిల్లాల కన్నా ఉమ్మడి కర్నూలు జిల్లాకి ఎక్కువ పోస్టులు రిలీజ్ అయ్యాయన్నమాట. సో వైఎస్ఆర్ కడపకు వచ్చేసి 705, అనంతపురం 807 పోస్టులు అనమాట. సో ఇందులో ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమంలో మనకు డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయంటే మనకి జిల్లాల వారీగా శ్రీకాకుళంలో 85, విజయనగరంలో 137, విశాఖపట్నంలో 400, ఈస్ట్ గోదావరిలో 112. సో ఇట్లా క్లారిటీగా ఉన్నాయన్నమాట. ఒకసారి మన ఈ పీడిఎఫ్ని మన రాజా కాంపిటేటివ్ సైకిల్ అని టెలిగ్రామ్ ఛానల్ పోస్ట్ చేస్తాను. ఆ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింకును ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందులో జాయిన్ కండి. సో ఆ టెలిగ్రామ్ గ్రూప్లో డైలీ కరెంట్ అఫైర్స్, ఇంపార్టెంట్ క్విజెస్ని, ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ని అందులో పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట డైలీ. సో ఈ పీడిఎఫ్ని కూడా అందులో పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి జావెలిన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో మనకి విశాఖపట్నంలో 5 పోస్టులు ఉన్నాయి. సో మనకు పీఈటీ వాళ్ళకి, ఫిజికల్ పీఈటీ వాళ్ళకి 2 పోస్టెస్ ఉన్నాయన్నమాట. అవి ఎక్కడంటే విశాఖపట్నంలో 1 పోస్టు, ఏలూరులో 1 పోస్ట్ ఉంది. సో మొత్తంగా వచ్చేసి మనకి ఈ ఏపీ డిఎస్సికి సంబంధించి స్కూల్ అసిస్టెంట్కి వచ్చేసి 7,487 పోస్టులు, సెకండరీ గ్రేడ్ టీచర్స్కి వచ్చేసి 6,599 పోస్టులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్కి వచ్చేసి 2 పోస్టులు. మొత్తంగా మనకి ఈ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మెగా డిఎస్సిలో 14,088 పోస్టులు రిలీజ్. సో మనకు స్టేట్ జోన్లో మనకి జోన్ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే మనకి, సో ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ స్కూల్స్ వచ్చేసి స్టేట్ లెవెల్లో మనకి హెచ్ఎస్ స్కూల్కి తెలుగులో 1, మ్యాథమెటిక్స్లో 2, ఫిజికల్ సైన్స్లో 2. సో మొత్తంగా ఎస్జిటిలో 5, పీఈటీలో 1. సో మొత్తంగా 11 పోస్టులు. అదేవిధంగా విహెచ్ స్కూల్స్లో వచ్చేసి మనకి హిందీలో 3, ఫిజికల్ సైన్స్లో మనకి 3, బయో సైన్స్లో మనకి 2, పీఈటీలో 2, ఎస్జిటిలో 10. సో మొత్తంగా 20 పోస్టులు అనమాట. సో మనకి ఇక్కడ వచ్చేసి మొత్తంగా 31 పోస్టులు ఇచ్చాయన్నమాట విహెచ్ఎస్ స్కూల్స్ అండ్ హెచ్ఎస్ స్కూల్కి. సో ఇక్కడ జోన్ వైజ్ వేకెన్సీస్ ఎలా ఉన్నాయంటే మనకి, సో ఇక్కడ స్టేట్ వైజ్గా ప్రిన్సిపల్కి 52 పోస్టులు, పీజీటీకి 53, అందులో జోన్ వైజ్ కూడా ఉందన్నమాట. ఒకసారి మీ పీడిఎఫ్ని క్లారిటీగా చెక్ చేయండి, మీకు ఒక ఐడియా వస్తుందన్నమాట.
సో మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వీడియో లెంత్ అనేది చాలా ఎక్కువ అవుతుంది కదా, సో మీకు కూడా చూడడానికి ఇంట్రెస్టింగ్గా అనిపించదు. సో మనకి మొత్తంగా వచ్చేసి ఇక్కడ జోన్ వైజ్ వేకెన్సీస్ వచ్చేసి మనకి 2228 పోస్టులు ఉన్నాయన్నమాట. మనకి ఇక్కడ జోన్ వైజ్ వేకెన్సీస్ వచ్చేసి ఏపీఆర్ఎస్, ఏపీఎంఎస్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ దాంట్లో గురుకులం వాళ్ళకి. అదే స్టేట్ జోన్లో వచ్చేసి మనకు జోన్ వైజ్గా స్టేట్లో వచ్చేసి 259, జోన్ వైజ్గా జోన్ 1లో 400, జోన్ 2లో 348, జోన్ 3లో 570, జోన్ 4లో మనకి 682, మొత్తంగా మనకి 2259 పోస్టులు ఉన్నాయన్నమాట. సో ఇక్కడ వేకెన్సీస్ పొజిషన్స్ వచ్చేసి మనకి డిస్ట్రిక్ట్ లెవెల్లో 14,088 పోస్టులు ఉన్నాయన్నమాట. అదే స్టేట్ లెవెల్ జోన్ వైజ్ వచ్చేసి మనకి 2259 పోస్టులు ఉన్నాయి. సో మొత్తంగా వచ్చేసి 16,347 పోస్టులు ఉన్నాయన్నమాట. సో ఈ మెగా డిఎస్సి 2025కు సంబంధించి పరీక్షా షెడ్యూల్ ఎలా ఉంటుందంటే మనకి, సో మనకి ఈ నోటిఫికేషన్ని ఈరోజు 24/2025 రిలీజ్ చేశారనమాట. సో అప్లికేషన్ డేట్ ఎప్పటి నుంచి అంటే మనకి, సో ఈ రోజు నుంచి మనకు మే 15వ తేదీ వరకు అప్లికేషన్ డేట్ ఉంటుందన్నమాట. సో మనకు మాక్ టెస్ట్లా ఉంటుందన్నమాట. నమూనా పరీక్ష వచ్చేసి మనకి 20 మే 2025 నుంచి ఉంటుంది. సో హాల్ టికెట్లు ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే మనకి 30 మే 2025 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. మనకు ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఉంటాయంటే జూన్లో ఉంటాయన్నమాట. జూన్ 6 నుంచి మనకు జూలై 6 వరకు ఎగ్జామ్ డేట్స్ ఉంటాయి. సో ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి కీ ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే ప్రైమరీ కీ అనేది మనకి ఎగ్జామ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత 2వ రోజుతో మనకి ఈ ప్రైమరీ కీ అనేది విడుదల చేస్తారనమాట. సో అందులో ఆ ప్రైమరీ కీలో ఏమన్నా మీకు తప్పులు అనిపిస్తాయినా మీ యొక్క అభ్యంతరాలను 7 రోజుల పాటు అభ్యంతరాలను వాళ్ళకు పంపించవచ్చు అనమాట. మనకు ఫైనల్ కీ ఎప్పుడు విడుదల అవుతుందంటే మనకి ఈ అభ్యంతరాలన్నీ అయిపోయిన తర్వాత మనకి ఈ ఫైనల్ కీని మనకు విడుదల చేస్తారనమాట. సో ఈ ఫైనల్ కీ విడుదల చేసిన తర్వాత మనకి మెరిట్ లిస్ట్ను రిలీజ్ చేస్తారు. సో అందులో మనకి ఈ మెరిట్ లిస్ట్ను ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే మనకు ఫైనల్ కీ రిలీజ్ అయిపోయిన తర్వాత ఒక 7 days తర్వాత మనకి ఈ మెరిట్ లిస్ట్ను రిలీజ్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, అందరికీ ఆల్ ది బెస్ట్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేయండి.